ఏదో తినొచ్చాము. అప్పుడే నన్ను ఒక సబ్స్క్రైబర్ చూసి నిన్న బాగా తిన్నారు కదా అన్నారు. మీరు హోటల్కి వెళ్ళింది తినడానికి కాదా అని డౌట్ నాకు వచ్చింది. మీకు రాదా కదా? సో నెక్స్ట్ ఏంటంటే నిన్న లడ్డు చేసాం కదా, ఇది ఎక్స్పైర్ అయిపోయింది, పోతుంది డస్ట్బిన్లోకి. నేను నిన్న చూడలేదు ఎందుకో, అసలు ఏంటి ఇది ఉందా లేదా అని చూసేసరికి దట్స్ ఎక్స్పైర్డ్. మన లడ్డూలు, మన చున్నుండలు బయట పెట్టకండి, 5 days కంటే ఎక్కువ పాడైపోతాయి. ఖచ్చితంగా మీరు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి వీటిని, అలాగే ఉంటాయి. లిటరల్ ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టిగా అవుతే టేస్ట్ బాగుంటుంది. సో నేను వెయిట్ మిషన్ అప్పట్లో డైట్ చేసినప్పుడు తెప్పించుకున్నాను, న్యూట్రిషన్ అప్పుడు. బట్ దీనిలో పెట్టుకుని వాడుకునే అంత ఓపికలు మనకు లేవు. సో లేదు, ఈ లడ్డూస్ మాత్రమే గూగుల్ సెర్చ్ చేశాక చూశాను. 30 grams అంటే ఒకటి ఉండాలి. సో ప్రజెంట్ ఏంటంటే మనం చేయబోతున్నాం చుక్క కూర తొక్కు. మేమైతే దాన్ని పుంటి కూర తొక్కు అంటాం. సో అది చేస్తున్నాం. నేను చిన్నప్పుడు కుంటి కూర అనుకునేదాన్ని, పుంటి కూర అట. సో ఏదోటి వాట్ ఎవర్ ఇట్ మేబీ, దీన్ని మనం గోంగూర అన్నాం. సో గోంగూర తొక్కు. గోంగూర మనకు ఆంధ్ర సైడ్ అయినంత ఫేమస్, మనకు తెలంగాణ సైడ్ కాదు. ఇప్పుడు అంటే అప్పుడు కూడా తినేవాళ్ళు, బట్ తక్కువ. ఇప్పుడు ఎక్కువ మంది తినడం స్టార్ట్ చేశారు. లైక్ మా ఇళ్ళలో అయితే నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో లెక్క పెట్టి 2-3 సార్లు ఎప్పుడు మా నాన్నమ్మ చిన్నప్పుడు చేసేది, పుంటి కూర తొక్కు చేసిన బిడ్డ అనేది. పప్పులు విప్పులు ఏమి వేయకపోతారు అప్పుడు తెలుసు. అప్పుడు నేను చెట్లు చాలా చూసాను, కానీ లైక్ ఎక్కువ యూజ్ చేయకపోదు మేము. మా అత్తగారి ఇంట్లో నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే అత్తం కూడా ఎప్పుడు చేయకపోయేది. సో హైదరాబాద్కి వచ్చాక లాస్ట్ ఇయర్ నుంచి మా ఇంట్లో ఈ కుంటి కూర కుంటుతుంది. ఎస్, అంటే బాగా వైరల్ అయింది. నాకు శనగపప్పు వేసుకొని గోంగూర పప్పు ఇష్టం. నేను గోంగూర చికెన్ పచ్చడి ట్రై చేశాను. ఎంత నచ్చిందంటే మా అక్కల బిడ్డ వచ్చినప్పుడు మొత్తం పట్టుకపోయింది. 1/2 kilo ఏమో చేశాను, మొత్తం పట్టుకెళ్ళింది. సో ఎస్, పదండి మనం ఈరోజు గోంగూర తక్కువ చర్చించుకుందాము. గోంగూరను 1 రోజు ముందే 2 రోజుల ముందే సుంచి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పడేసిన. తొక్కు చేయడానికి టైం తీరలే, పాడే ముందే వేద్దామని చెప్పి మంచిగా శుభ్రంగా కడిగి అట్లా పక్కన పెట్టాను అనమాట. వాటితో పాటు పచ్చిమిర్చిలు కడిగాను. ఇప్పుడు ఏంటంటే ఎండుమిర్చిలు వేద్దాము. ఈ ఎండుమిర్చిలు ఇన్ని ఎల్లిపాయలు, మీకు వీలైతే పొట్టు తీసుకోండి, మనకు అంత ఓపిక లేకుండే అది వేరే విషయం అనుకోండి. సో ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇది అగరో ప్యాన్ కాదు, నాకు 2 ఉన్నాయి ఇలాంటివి. సో వేరే ప్యాన్ అనమాట. ఒక ప్యాన్ అట్లా, ఒక ప్యాన్ ఇట్లా 2 ఉన్నాయి కాబట్టి 2 వాడేసుకుంటాను. సో చలో స్టార్ట్ చేశాను కెమెరా. ఎస్, అది నేను ఎడిట్ చేయలేదు చూసారా, లేజీ వెళ్ళని అయిపోతున్నా. ముందుగా ఎండుమిర్చీలు ఆయిల్లో గోలించుకుందాం, వేపుకుందాం. సో కొన్ని పల్లీలు వేస్తాను నేను బేస్ కోసం, వేయకండి మీకు నచ్చకుంటే. ఇందులో ఆనియన్ కూడా కలుపుతారు. బైగన్కి బాతే నక్కువ అట మా ఆయన టీషర్ట్ ఇది. నేను శేఖర్ టీషర్ట్ వేసుకున్న ప్రతిసారి